టెంపుల్కి వచ్చాము. అక్కడ రివర్ చూపిస్తారండి. ఎన్ని స్టెప్స్ తర్వాత చూడండి, ఇక్కడ ఎలా వాటర్ ఫాల్ వస్తుంది. ఇప్పుడు కాదు, తర్వాత వెళ్దాం. మనం ఫస్ట్ వేరే గుళ్ళకి వెళ్దాం. గుడి చూపిస్తాను. ఇంకా గుడి ఎట్లా వచ్చింది. టెంపుల్ ఉంటుంది చూడండి. ఇక్కడ వాటర్ ఫుల్గా వస్తున్నాయి. చూడండి అందరు చూడండి. పోయినసారి ఇది దాకొచ్చాయి. ఇది దాకొచ్చి గోడ అనేది కొట్టుకెళ్ళిపోయింది. ఇప్పుడు రాండి, ఇంకా కిందికి వెళ్ళాం. అది సూర్యదేవాలయం అవతల ఒడ్డు కావస్తుంది. సూర్యదేవాలయం తెలంగాణలో ఉన్నది. ఈ ఇద్దరి మధ్యలో కృష్ణానది మాత్రమే అడ్డం. అది తెలంగాణ, ఇది ఆంధ్ర. ఇది పూర్వకాలం కట్టేటువంటి కోటగుమ్మం. ఇక్కడి నుంచి కృష్ణాది ప్రవాహాన్ని చూసేవాళ్ళు. ఇక్కడి నుంచి ఈ దేవాలయంలో ఇది చెన్నకేశ్వర స్వామి వారు, ఇది బ్రహ్మనాయుడు టైంలో ప్రతిష్ఠించిన చెన్నకేశ్వర స్వామి ఆలయం. ఇది నాగమయ్య స్వామి. ఇది ఎప్పుడు ప్రతిష్ఠించారో చాలామంది తెలియదు. పూర్వకాలంలో ఉన్నటువంటిది. కాశీలో ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి గారు. ఈయన కాశీ విశ్వేశ్వరుడు. ఈయన్ని సంతాన మల్లికార్జున స్వామి అంటారు. సంతానం లేని వాళ్ళు ఇక్కడ తడి బట్టలతో ఆయన ఆలింగనం చేసుకుంటే ఇక్కడ పిల్లలు పుడతారు అనేది శాస్త్రం చెప్తున్నది. వెళ్ళిపోదాం.
ఇక్కడ నుంచి ఇంకా ఈశాన్య మూలలో కృష్ణానది ప్రవాహం మొత్తం ఈశాన్య మూల నుంచి వెళ్ళిపోతుంటుంది. గుడికి ఉత్తరం వైపు నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. ఇదంతా కృష్ణా రివర్. ఇక్కడ ఇది మహానంది, పెద్ద నంది, ఏకశిలానంది విగ్రహం అనమాట. అది ఏకశిలానంది, చాలా పెద్దది. ఇది మారేడు వృక్షం. ఇంకా ఇది ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. ఇప్పుడు బయట నుంచి కూడా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి గుడి బయటకు వచ్చిన తర్వాత కృష్ణా రివర్కి ఈ పుష్కర టైంలో ఈ మెట్లను ఏర్పాటు చేయడం జరిగింది పుష్కర్ ఘాట్ నిధులతో. ఇది ఈ గుడికి పెద్ద ఆయువు పట్టుగా మారింది ఇప్పుడు. ఇక్కడ నుంచి కృష్ణాకి దాదాపు 120 మెట్లు కిందకి దిగాలి. ఇక్కడ చాలా మెట్లు కృష్ణా రివర్కి ఇప్పుడు ప్రజెంట్ నీటి ప్రవాహం ఎక్కువ ఉండటం వలన మునిగిపోవడం జరిగింది. నీళ్లు పైదాకా వచ్చాయి మళ్ళీ. వీళ్ళంతా పర్యాటకులు చూడటానికి వస్తున్నారు ఇక్కడికి. కృష్ణా రివర్ని ఇదంతా చూడటానికి వస్తున్నటువంటి పర్యాటకులు. అలల తాకి చాలా ఎక్కువగా ఉన్నది.